రా బండి పని ఏదో ఉందనుకోరా చూపించుకొని వెళ్ళు మరి. రెహమాన్ గడు కానీ బాజీ మీద దగ్గర చూపించుకొని వెళ్ళు, సరేనా? బాబాయ్ టీ తీసుకో. మావయ్య టీ. మావయ్య నా మనసు నువ్వు ఎంత మార్చాలని చూసినా నా మనసు కరగదరా. మావయ్య అలా అనకు మావయ్య, నేను మారిపోయాను మావయ్య. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చుడు మావయ్య, నేను మారానో లేదో నీకే తెలుస్తుంది. మళ్ళీ నిన్ను నమ్మి మోసపోయేంత గుండె దగ్గర నాకు లేదురా. మావయ్య ప్లీజ్ మావయ్య. ఎవర్రా నీకు మావయ్య? నీకు నాకు ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. పోరా. మావయ్య మావయ్య ఒకసారి నా మాటిని మావయ్య. మావయ్య ఎరా నువ్వెంత మావయ్య మావయ్య అన్నా నీతో వాళ్ళు మాట్లాడరా. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? అంతేరా, ఏం చేస్తావు? వాడు మాట వినట్లేదుగా మరి. కాలేజీ ఫీజులు అని చెప్పి బెట్టింగ్లు కాస్తే మావయ్య ఇవ్వకుంటాడారా? అప్పుడు ఏదో తెలియక చేసేలే బాబాయ్, డబ్బులు వస్తే మావయ్యని బాగా చూసుకుందాం అనుకున్నా. నువ్వైనా చెప్పొచ్చుగా బాబాయ్ మామయ్య నాతో మాట్లాడమని. ఆల్రెడీ చెప్పు చూశారా నేను. వాడేదో చిన్నపిల్లోడు, వదిలేయమని. ఏమన్నాడు? ఇంకోసారి వాడితో మాట్లాడమంటే నేను ఇక్కడే ఊపిరి వదిలేస్తా అన్నాడు. మీ మావయ్య పెద్ద మొండోడు రా, ఎవరు చెప్పినా వినడు. ఆయన మొండోడైతే నేను జగమండోడిని బాబాయ్. ఆయన మాట్లాడేదాకా నేను కూడా వదలను. ఇద్దరికిద్దరు సరిపోయారా. వాడు మాట్లాడు, వీడు మాట్లాడేదాకా వదలడు. ఏమవుతుందో చూద్దాంరా. అరే మహేష్ సారీరా. అరే మహేష్ నిన్నేరా. సారీరా. నీకు కూడా చీప్ అయిపోయానారా, నాతో మాట్లాడడం లేదు. ఏం మాట్లాడాలరా? ఏం మాట్లాడాలి నువ్వు చెప్పు. బెట్టింగ్లు ఆడొద్దురా అని చెప్పాను, ఆడావు, డబ్బులన్నీ పోగొట్టావు, ఇప్పుడు మీ మామయ్యకి దూరం అయిపోయావు. ఇంకేం మాట్లాడాలో నువ్వే చెప్పు. ఈరోజు మీ మామయ్య నిన్ను చూస్తేనే అసహ్యించుకునే స్థితికి తెచ్చుకున్నావు. ఇంకేముందంటారా మాట్లాడడానికి నీతో? ఇంకేం లేదు మాట్లాడడానికి. అందుకని నువ్వు కూడా నన్ను అసహించుకుంటున్నావేరా? అంత దూరం నువ్వే తెచ్చుకున్నావురా. అరే మహేష్, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి కూడా నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు నువ్వు కూడా ఇలా అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. నేను చేసిన తప్పు వల్ల మా మావయ్య నాతో మాట్లాడడం మానేశాడు. నా అహంకారంతో నిన్ను నేను దూరం చేసుకున్నా. ఇప్పుడు నిజంగా మరి మీతో కలిసి ఉందాం అనుకుంటే మీరెవరూ నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు, కనీసం నన్ను నమ్మట్లేదు. రే మహేష్, నేను మారానని నిరూపించుకోవడానికి నాకు చివరిసారిగా ఒక్క అవకాశం ఎవరా? లేదు నేను మారను అని నీకు అనిపిస్తే నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే నువ్వు మారాలని అని మాట్లాడినాను కానీ నువ్వు మారితే ముందు సంతోషించేది నేనేరా. చూడరా చైతన్య, చాలామంది అంటుంటారు డబ్బు పోతే సంపాదించగలం, మనిషి మీద నమ్మకం పోతే సంపాదించలేమని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే డబ్బు పోయినా సంపాదించలేం, మనిషి నమ్మకం పోయినా సంపాదించలేం. ఇక నుండి అయినా జాగ్రత్తగా ఉండు. ఇంకోసారి బెట్టింగ్ జోలికి వెళ్తే నీకు నాకు అదే లాస్ట్ ఫ్రెండ్షిప్. మాట ఇస్తున్నారా? ఇంకెప్పుడు వెళ్ళను, బెట్టింగ్ వేయను. మనం ఇప్పుడు ఇలాగే కలిసి ఉండాలిరా, ఇంకెప్పుడు విడిపోకూడదు. తప్పకుండా రా. థ్యాంక్స్ రా. అరే చైతన్య, సిగ్గులేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా? దీన్ని కూడా అమ్మేసి బెట్టింగ్లో తగలే డబ్బులు. లేదు మావయ్య, బండేదో మురికిగా ఉందని తుడుస్తున్నా అంతే. నువ్వు ఇప్పుడు ఎంత నటించినా నా మనసు కారు కదరా. ఇక్కడి నుంచి వెళ్ళిపో.
మావయ్య ఒకసారి నేను చెప్పేది విను మావయ్య, ఒక్కసారి నేను చెప్పేది విను మావయ్య. ఏం వినాలిరా? ఏం వినాలి? నీకు కావాల్సింది డబ్బులు, అవి నన్ను అడగాలి. ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్లో తగలేయాలి, అంతేగా? ఇన్ని తప్పులు చేసావు కదరా, ఇది తప్పని నీకు ఏనాడని అనిపించిందారా? అసలు నువ్వు మనిషివేనారా? ఛీ! అయినా నువ్వు మనిషివైతేనే కదరా నువ్వు మారటానికి. మావయ్య నువ్వు ఎన్నైనా తిట్టు మావయ్య, పర్లేదు, కానీ నాతో మాట్లాడు మావయ్య. అక్కడ గాలివాన వచ్చి చెట్టు పడిపోయింది చూడు, అది తిరిగి మళ్ళీ తన ప్రాణాన్ని పోసుకోగలదా? నేను కూడా అంతే. నీ మీద నమ్మకం అనే ప్రాణాన్ని మళ్ళీ తిరిగి నేను పోసుకోలేను. అలా కాదు మావయ్య, ఒకసారి నా మాట విను మావయ్య, ఒకసారి నేను చెప్పేది విను మావయ్య, ప్లీజ్ మావయ్య. నువ్వు ఇప్పుడు ఇక్కడ నుండి నా జీవితంలో నుంచి వెళ్ళకపోతే నా మీద ఒట్టే. మావయ్య ఏ పోరా! అరే చైతన్య, ఇలా రారా. ఏంటి సార్? రారా, పనుందే. ఏంటి సార్? కూర్చోరా, ఎందుకు కూర్చో. సార్? ఏంట్రా సంగతి? కాలేజీకి వెళ్ళకుండా బెట్టింగ్లు ఎత్తున్నావుగా? వాటర్ తీసుకో చైతన్య. లేదండి. తీసుకో, పర్లేదు. అవునరా, మీ మావిని మోసం చేసామని ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు, నిజమేనా? అయినా తప్పు నీది కాదురా, మీ మావయ్యది. అలా పెంచాను నిన్ను కదవ్వా, దిక్కు మన పెంపకం. ఒకసారి ఈ నెంబర్ ఎవరిదో చూడండి. ఈ నెంబర్ మాయమ్మ ఇదే. అవునా? ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి చాటింగ్ చూడండి. చూసింది చాలు కానీ ఒకసారి ఇటు ఇవ్వండి. చైతన్య, హలో సుమతి, నైట్ ఏదో కాల్ చేసావు, సిగ్నల్ ప్రాబ్లం వల్ల సరిగ్గా వినబడలేదు. ఏంటో ఇప్పుడు చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా? మరి మీ నాన్నగారు? మా నాన్న, ఆయనకి ఎదురింట్లో పక్కింట్లో ఏం జరుగుతుందో కావాలి, అంతేగాని కూతురు బయటికి వెళ్ళి ఏం చేస్తుంది, ఎక్కడ తిరుగుతుంది ఆయనకు అవసరమే లేదు. ఇదంతా వదిలే, అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సుమతి, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మళ్ళీ కాల్ చేయనా? ఓకే, బాయ్. సరే, బాయ్. సుమతి మీ అమ్మాయి కదా, పెళ్లి చేసుకుందామంటే ఏం చెప్పంటారు? ఇప్పుడు చెప్పండి సార్, మా మాయ పెంపకం సరిగ్గా లేదు కరెక్టే, ఇప్పుడు మీ పెంపకం ఏమైంది? ఒకటి చెప్పనా సార్, మీరు మీ అమ్మాయిని పెంచిన పద్ధతి, మా మావయ్య నన్ను పెంచిన పద్ధతి రెండూ ఒకటే సార్, కానీ మా చుట్టూ ఉన్న అట్మాస్ఫియరే వేరు. అది కాదు చైతన్య, తప్పు మీ జనరేషన్ది కాదు సార్, మా జనరేషన్ది. నేను సైలెంట్గా ఇంట్లో ఉంటే ఒకడు వచ్చి 6 దాటితే ఇంట్లోంచి బయటికి రావా అంటాడు ఒకడు. సర్లే అని కాలేజ్కి వెళ్ళి చదువుకుంటుంటే ఏంట్రా ఎప్పుడు చూసినా చదువుకుంటూ ఉంటాం మొద్దుపులాగా అంటాడు ఒకడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఏమనలేక నాకే తెలియకుండా వెళ్ళి బెట్టింగ్ బానిస అయిపోయాను. నా వల్ల మా మావయ్యని మా మావయ్య పరువుని ఇంకోటి కాళ్ళ దగ్గర పెట్టాను. ఆ క్షణమే నేను మానసికంగా చచ్చిపోయాను సార్. ఈరోజు నేను బతికున్నానంటే ఉన్నాను అంతే. ఇప్పుడు కూడా మీ అమ్మాయి తప్పు చేసిందని ఇదంతా చెప్పడం నేను చేయలేదు. ఇక నుంచైనా మీ అమ్మాయి గురించి జాగ్రత్త పడతారని ఇదంతా చేశాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. మీ అమ్మాయి గురించి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి అమ్మ. చైతన్య, మళ్ళీ మోసం చేసావు కదరా. మళ్ళీ నేనేం చేశాను మావయ్య?
సార్ మళ్ళీ ఇలా వచ్చారేంటయ్యా? మా ఎదవ మీ దగ్గరికి వచ్చి మళ్ళీ బెట్టింగ్ ఆడా? ఛీ, ఈ ఎదవ ఎప్పటికీ మాట్లాడవు. లేదు సార్, అసలు చైతన్య ఏం చేశాడంటే ఈసారి మీకు ఇవ్వడానికి నా దగ్గర ఎటువంటి ఆస్తులు లేవయ్యా. మిగిలింది నేనే. నా శరీరంలో మీకు కావాల్సినవి తీసుకొని అప్పు జమ చేసుకోండి అయ్యా. ఏమండి, నేను చెప్పింది ఒకసారి వింటారా? అసలు ఏం జరిగిందంటే బెట్టింగ్ స్థావరాలు నడిపే వాళ్ళపై సిబిఐ దాడులు. రే రే ఎక్కడికి రా? ఏంట్రా ఇలా వచ్చావు? మీ మావయ్య నీ కోసం అంత చేసినా సిగ్గు లేకుండా ఇలా వచ్చావేంటి? వెళ్ళు. రే, ఏం చేస్తున్నావురా? ఎంత పని చేసావురా? ఇన్నాళ్ళు కాపాడు కూడా నా సామ్రాజ్యం మొత్తం పాడు చేస్తావా? స్టాప్ ఇట్. ఐఎమ్ అర్జున్ ఫ్రమ్ సిబిఐ. సిబిఐయా? మీరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ డివైస్ ఒకసారి చెక్ చేయాలి. అదేం లేదు సార్, అట్లాంటిదేమి ఇక్కడ జరగట్లా. అది కూడా చూద్దాం. సారీ యోగేంద్ర, మీరేదో బెట్టింగ్ యాప్స్ రన్ చేస్తున్నారని చెప్పి మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇక్కడంతా క్లియర్గానే ఉంది. యూ మే క్యారీ ఆన్. నేను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను, కానీ నువ్వు నా జీవితాన్ని కాపాడాలనుకున్నావు. నన్ను క్షమించరా. అయ్యో అన్న, చైతన్య, నిన్నే మీ మావయ్యని అంత మోసం చేసినా ఎందుకురా నా జీవితాన్ని సేవ్ చేసావు? నీ ఫ్యామిలీ కోసం అన్నా. అవునన్నా, నీ ఫ్యామిలీ కోసమే. నీ కొడుకు నిన్ను మా నాన్నే మా హీరో అనుకుంటున్నాడు, కానీ అది నిజం కాదు. మా నాన్న పెద్ద ఫ్రాడ్. బెట్టింగ్ యాప్ రన్ చేసి జైల్లో ఉన్నాడని తెలిస్తే ఆ పసి హృదయం తట్టుకోలేదన్నా. అందుకే ఇలా చేశాను. నేను బెట్టింగ్లు వేసి నీ దగ్గర ఓడిపోయి ఉండొచ్చు అన్నా, కానీ మా మామయ్య పెంచిన పెంపకం వల్ల ఒకరికి సహాయం చేయడంలో మనిషిగా ఏనాడు ఓడిపోలేదు. ఇక నుంచైనా ఇవన్నీ మానేసి మనిషిగా బతుకన్నా. చైతన్య, ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి సేవ్ చేసావు. ఏం కావాలరా నీకు? ఏదో ఆశించి ఇదంతా చేయలేదన్నా. నువ్వు బాగుంటే చాలు. సరే అన్నా, ఉంటాను. ఈసారి మీరు అనుకున్నట్టు చైతన్య నాతో బెట్టింగే లేదు, నా లైఫ్ని సేవ్ చేశాడు. కావాలని ఎంతోమంది జీవితాలు నాశనం చేసిన నాలాంటి వాడికి తన జీవితాన్ని రిస్కులో పెట్టి మరో జీవితాన్ని ఇచ్చాడు సార్ నాకు మీ చైతన్య. చైతన్యాన్ని నేను బెట్టింగ్లకు బ్యానెస్ చేసినా అతను మాత్రం నన్ను జైలుకి వెళ్ళకుండా కాపాడాడు. ఏంటే మీరు మాట్లాడేది? అవును సార్, మీ పెంపకంలో వాడు బాగానే పెరిగాడు, కానీ ఏవో పరిస్థితులు వాడిని బెట్టింగ్ వైపు మళ్లించాయి. వాడు చేస్తుంది తప్పని వాడికి తెలిసేలోపే మీరు దూరం అయిపోయారు. వాడు మనిషిలాగా మారి మీ దగ్గరికి వస్తుంటే మీరే వాడిని దూరం చేస్తున్నారు. ప్రతి మనిషి తన జీవితంలో తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తాడు, అది మానవ సహజం. అలాగే చైతన్య కూడా ఒక తప్పు చేశాడు, కానీ ఇప్పుడు వాడు మనిషిగా మారాడు. అది కేవలం మీ వల్లే. మీరు దయచేసి వాడితో మాట్లాడండి సార్. మీరు వాడితో మాట్లాడకపోతే వాడు పిచ్చోడైపోతాడు. అంత పిచ్చి మీరంటే వాడికి.
ఇవిగోండి సార్ మీ ఇంటి పత్రాలు. ఇవి ఉండాల్సింది మీ దగ్గరే, నా దగ్గర కాదు. అయ్యా అయ్యా, ఇప్పుడు చైతన్య ఎక్కడున్నాడయ్యా? నేను నిన్ను అడిగాను నా ఇంటి పత్రాలు నిన్ను ఇప్పించమని. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాడి కోసం నీ ప్రాణాన్ని పెండంగా పెట్టావా? నీకేమని అయితే నేను తట్టుకోగలను అల్లుడు. మాట్లాడరా. నువ్వే కదా మావయ్య శత్రువు మన మీద యుద్ధానికి వస్తే వెళ్ళి తిరగబడు, అదే శత్రువు కావస్తే వెళ్ళి సహాయం చేయి నేర్పించింది. అందుకే వెళ్ళి సహాయం చేశాను. మావయ్య బెట్టింగ్ వేస్తే డబ్బులు వస్తాయి, నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నాను మావయ్య. కానీ బెట్టింగే తప్పని తర్వాత అర్థమైంది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బెట్టింగే వేయలేదు, ఇంకెప్పుడు బెట్టింగ్ వేయను కూడా. ఇది చెప్దామని ఎంత ట్రై చేసినా నువ్వు నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు. తప్పు నీది కాదు మావయ్య, నాది. ఈరోజు నేను చేసిన పనులు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అలాంటిది నా కోసం అంత చేసిన నీకు కోపం రావడంలో తప్పే లేదు మావయ్య, తప్పే లేదు. అల్లుడు, మావయ్య నువ్వు ఎవరితోనే మాట్లాడడం మానేస్తే వాళ్ళతో జన్మలో మాట్లాడవు నాకు తెలుసు. కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు మావయ్య. ఇంకెప్పుడు నిన్ను మోసం చేయను మావయ్య. దయచేసి నన్ను క్షమించి నాతో మాట్లాడు మావయ్య. చైతన్య, నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య నాతో మాట్లాడు మావయ్య, మాట్లాడు. నిన్ను చాలా బాధ పెట్టారా? నన్ను క్షమించరా? లేదు మావయ్య, నేనే నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించి మావయ్య. చూడు, ఎప్పుడు ఇలాంటి పనులు చేసి నన్ను బాధ పెట్ట మాకు. సరే మావయ్య. మావయ్య మళ్ళీ డబ్బులా? డబ్బులు కాదు మావయ్య, నువ్వు మాట్లాడడం లేదని సరిగ్గా తినడం మానేశాను, బాగా ఆకలిగా ఉంది. సరేరా,